కరీంనగర్ కలెక్టర్ పామిల సత్పతి మంచి మనసును చాటుకున్నారు. అనాథ యువతి పెళ్లికి పెద్దగా వ్యవహరించిన తన ఔన్నత్యాన్ని ప్రదర్శించారు. మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలసదర్కు చెందిన అనాథ యువతి మౌనిక వివాహాన్ని కళాభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. తల్లిదండ్రులు లేని మౌనికను 2017లో కరీంనగర్ బాలసదనంలో చేర్పించారు. అక్కడి అధికారులు ఆమెకు చదువు చెప్పించడంతో పాటు ఆలనా పాలనా చూసుకున్నారు. ఎంపీహెచ్డబ్ల్యూ ఇంటర్న్షిప్ చేస్తున్న సమయంలో మౌనికకు పెద్దపల్లి జిల్లా మంత్రికి చెందిన సాయితేజతో పడిన పరిచయం ప్రేమగా మారింది. విషయాన్ని యువతి అధికారులకు చెప్పడంతో యువకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారంతా అంగీకరించడంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు మౌనికకు పెళ్లి నిశ్చయించారు. దగ్గరుండి పెళ్లి జరిపించిన కలెక్టర్ పామిల సత్పతి వధూవరులకు నూతన వస్త్రాలను బహుకరించారు. ఆల్మోస్ట్ 5 డేస్లో మాకు ఇస్తారు. అసలు టైమే లేదు మాకు మ్యారేజ్ చేసుకొని కూడా. చాలా సంతోషంగా ఉంది మాకు. మౌనిక మరియు సాయితేజకి పెళ్లి చేపిస్తున్నాము. మౌనికతో పాటు తనకి 3 చెల్లెలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి మనం అందరం కలిసి చూస్తున్నాము. మౌనిక నర్సింగ్ చదివి ఈరోజు చాలా సో సాయితేజ వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము మౌనికని ఇంకా చదివించాలి, మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యులాగా చూసుకోవాలి అనేది. ఈ పెళ్లికి అందరూ సహాయం చేశారు. ముఖ్యంగా గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే గారు అయితే సో చాలా చేసుకున్నారు. తర్వాత TNGOs తరఫు నుంచి కూడా మనం కొంత సహాయం చేసుకున్నాము. మేము అందరం కలిసి అంటే ఒక కుటుంబం లాగా, ఈ జిల్లాలో ఒక కుటుంబం లాగా ప్రభుత్వం తరపు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పెళ్ళికి సహకరించిన అంటే అమ్మాయిని మీరు ఎట్లా అప్రోచ్ చేశారు, వాళ్ళతో ఎట్లా మాట్లాడారు? దీనికి మేము మాట్లాడడానికి కారణం మా అమ్మ నాన్న, నేను మా అమ్మ నాన్న చెప్పిన తర్వాత మేడమ్స్ సహకారంతోనే ఇదంతా జరిగింది. మా అమ్మ నాన్నకున్న మేడమ్స్ థ్యాంక్స్. జీవితంలో ఇదంతా జరగడానికి కారణం, మేము హ్యాపీ ఉండడానికి కారణం మేడమ్స్ ఉన్న మా అమ్మ. మీ అమ్మ నాన్న ఒప్పించావా? విధాల సహాయ సహకారాలు వాళ్ళ సెటిల్మెంట్ కోసము, అదేవిధంగా మౌనికకి 2 చెల్లెళ్ళు ఉన్నారు, వారి బాధ్యతను కూడా ప్రభుత్వం చేపడుతుందని, తప్పకుండా అనాథలైన వాళ్ళకి ఈ ప్రభుత్వం మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తోడుగా ఉంటారని, తప్పకుండా ఆయన అన్నగా నిన్ననే అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను కోటీశ్వరులు చేసే వరకు నేను ఉపక్రమించారని చెప్పినారు. మరి అదేవిధంగా ఈ జంట కూడా